2 కొరింథీయులకు 5:15 వాక్యం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు హల్లెలూయా. మన అందరి విషయంలో ఆయన సిలువ అనే మాను మీద తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. మనం ఆయన కోసం అతి విస్తారమైన ఫలాలతో ఆయనను సంతోషపెడుతూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన కొరకు కనిపెడుతూ, ఆయనకి ఇష్టకరంగా మన జీవితాలను మనము సరి చేసుకుంటూ ఈ సహవాసంలో ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యం ఏదేటిని ఖండిస్తుందో, దేవుని వాక్యంలో ఏది దేవునికి విరోధంగా ఉన్నదో వాటన్నిటినీ మన జీవితంలో నుండి తొలగిస్తూ ఆయనకి ఇష్టకరంగా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించాలి. మనందరి కొరకు ఆయన ప్రాణం త్యాగం చేసి, అయితే ఈ ఒక్క మాట మనందరినీ ప్రశ్నించినట్టుగానే ఉంటుంది. మనందరి కొరకు ఆయన చనిపోయాడు కనుక మనము మన కొరకే కాదు, ఈరోజు ఎవరి కొరకు బ్రతకాలని మనం ఎవరి కొరకు చనిపోవాలి? అయితే ఆయన కొరకు మనం ఏం చనిపోవాలి? ఆయన కొరకు మనం ఏ విధంగా బ్రతకాలి? ఆయన ఏ విషయంలో చనిపోయాడు, ఏ విషయంలో బ్రతికాడు? ఆయన ఏ విషయంలో మనం ఆయన దగ్గర చనిపోవాలి, ఏ విషయంలో ఆయన దగ్గర మనం బ్రతుకున్నాం? ఇది మనకు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. 16వ వాక్యం చదువు. ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట మేము ఆయన అలాగే ఎరుగము. ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం, యేసు ప్రభుల వారు శరీరమును బట్టి ఇజ్రాయేలు ప్రజల్లో పుట్టాడు అని. మన మధ్యలో కూడా ఈ శరీర బీజం అనేది ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిలో యేసుక్రీస్తుని ప్రభు శరీరాన్ని తిని ప్రభుని శరీరరీతిగానే ఉన్నాడని శరీర సంబంధమైన భక్తిని మనం చేస్తాం. దయచేసి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, వేడుకుంటున్నాను, మిమ్మల్ని పరలోక మరణాలనే బుక్కును చదవండి. దయచేసి మిమ్మల్ని బతిమాలి వేడుకుంటున్నాను, పరలోక మర్మాల యొక్క బుక్కును పరిపూర్ణంగా చదవండి. ఒక్క పొట్టు కూడా పోకుండా అది మీ మైండ్కి ఎక్కియండి. నీటి బాప్తిసం చేసినప్పుడు యేసుక్రీస్తుని మనం శరీరరీతిగా ఎరుగుతాం. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడని ఎరుగుతాం. పునరుద్ధానుడైన తర్వాత ముఖాముఖితో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అదృశ్యుడని మనం, అలాంటి బిట్స్ ఆ పరలోక వర్మాల్లో ఉంటాయి. అయితే ఈ శరీర సంబంధమైన బిట్ ఎక్కడి వరకు అంటే, నువ్వు నీటి బాప్తిసం పొందుకునేంత వరకే, అంటే నువ్వు రక్షణ పొందుకున్నంత వరకే. నిన్ను దైవ సేవకులు కానీ ఆత్మీయులు కానీ రక్షణ పొందడానికి నీకు ఆత్మను అనుగ్రహించి పక్కన జరుగుతారు. యేసు ప్రభుల వారి శిష్యులకు ఎంత మట్టికి అంటే, వాళ్ళు బాప్తిసాలు పొంది యేసుక్రీస్తుని వెంబడించి లోకాన్ని వదిలిపెట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకునేంత వరకే కదా. అందుకే యేసు ప్రభుల వారి శిష్యులను తీసుకెళ్ళి ఆయన వెళ్లే ముందు 16వ అధ్యాయంలో చెప్తున్నా, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళకుంటే ఆదరణకర్త మీ ఎదుకు రాడు అని. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తుని శరీరీతిగానే ఎరిగారు కాబట్టి యేసుక్రీస్తు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. ఇజ్రాయేలు కనుక శరీరీతిగా ఆయన ఎరిగినట్టే యేసు ప్రభుల వారిని కూడా శరీరీతిగానే మాతోనే ఉండాలి, మాకు 3 పర్ణశాలలు కావాలి, మేము ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. ఇట్లా మనం కూడా కొన్నిసార్లు దైవ సేవకులు మన దగ్గర కనబడుతున్నప్పుడు, ఆత్మీయులు పరిశుద్ధులు మనతో ఉన్నప్పుడు వారితో ఎక్కువ గడపడానికి మనం ఇష్టపడతాం. వాళ్ళు మనకు దూరం అయితే బాధపడతాం, చిన్నపిల్లలాగా పసిబిడ్డల్లాగా తల్లడి మిల్లడవుతాం. అయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఆ ప్రేమను కలిగిస్తున్నాడు. కానీ మనం పసిపిల్లలమై మరి దైవ సేవకుల దగ్గర కానీ మంచిగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ దగ్గర కానీ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనం శరీరంలో ఆయన ఆత్మ ఉంది వాస్తవమే, కానీ ఆ ఆత్మలో పరిపక్వంగా నువ్వు ఫలించాలి అంటే నువ్వు దైవజనుని ఎప్పుడు కూడా శరీరీతిగానే ఎదిగినప్పుడు, ఒక శరీర సంబంధిగా ఉండి తన ఆత్మలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే ప్రేమ కంటే
ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ ద్వారా ఫలిస్తూ తండ్రిని దేవుని చేరుకోవాలి. యేసు ప్రభుల వారు వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం అని ఎందుకన్నాడంటే, శరీరధారిగా ఉన్నప్పుడు దైవ సేవకుల ద్వారా దేవుడు మనల్ని ఉద్ధరించి వాక్యం చెప్పి మనం బలపరుస్తాడు. కానీ అన్ని వేళలా కుదరదు అది. మనం కొన్ని ప్రాంగణాల్లో, కొన్ని పరిస్థితుల్లో దేవునికి విరోధంగా బ్రతుకుతూ, కొన్ని శ్రమల్లో, కొన్ని బాధల్లో ఉంటాం. అప్పుడు దైవజనుడు మనల్ని ఆదరించగలడా? పోనీ యేసు ప్రభుల వారు శరీరరీతిగానే మరలా ఇక్కడికి రాగలడా? రాడు. ఆయన ఆత్మ మనకు అనుగ్రహించి ప్రైజ్లా. దైవజన్య ద్వారా మన అపొస్తలుల కార్యంలో చూసినట్లయితే వీరు నీటి బాప్తిస్మమే పొందుకున్నారని తెలిసి ఏమంటే చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు వారి మీద ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు. మాకు కలిగింది పరిశుద్ధాత్మ దేవుడే. మేము ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా ఆ గల్తీలు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో రోజులు పౌలు కొరకు ఎదురు చూశారు. మన యోహాను, యాకోబు దేవుని ప్రేమే, దైవజనులు ఇంకేం లేదు, ఆత్మీయ దేవుని ప్రేమే. కానీ మనం కేవలం సేవకులతోనే నడిచి ఏదో సేవ చేసుకుంటూ వెళ్ళిపోదామనే భ్రమ నుండి బయటికి రావాలి ఫస్ట్. ఎందుకంటే నీవు కూడా దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో పాలుభాగస్తుడివి, పాలుభాగస్తురాలు. నీవు దైవ సేవకులతో నడుస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఒక చిన్న బిట్. అది ఎంత చిన్నదంటే చాలా చిన్న బిట్ అది. అందుకే మనం చాలా మంది చూసి పగలబడి నవ్వుకుంటారు. అరుణ్ వాళ్ళ బిడ్డను ఎత్తుకొని తిప్పడం అనేది అది చాలా చిన్న బిట్, సున్నితమైన విషయం. ఎందుకంటే ఆమె నడవలేదు, ఎదగలేదు, ఆమెకు ఆత్మ లేదు, బాప్తిసం లేదు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు. కాబట్టి ఆ చిన్న పిల్లని ఎత్తుకొని, వాళ్ళ కొడుకును కూడా చేతిలో పెట్టుకొని ఎత్తుకోవాలంటే ఎన్ని రోజులు చెప్తాడు కదా. సున్నితమైన విషయం, అది చాలా చిన్న విషయం. అందుకే కొరింథీయులకు 13వ అధ్యాయంలో ఉంటుంది, నేను పిల్లవాని వలె ఉండి నీ పిల్లవాని చేష్టలు. మన చిన్న పిల్లలుగా మనం బతకడం అనేది బంద్ చేయాలి. సేవకులు మనల్ని మరలా సరి చేసే స్టెప్పుకు మనం వెళ్ళకూడదు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం ఆయన ఆత్మతో కనిపెట్టి ప్రార్థించి, అయా ప్రయోజనకరమైన నీ ఆత్మ నా మంచులో ఉంది, నా మనసు, నా ఆలోచన, తలంపులు అన్నిటినీ సరిచేసే నీ ఆత్మ నా దగ్గర ఉంది, కాబట్టి నాకు ప్రయోజనకరమైనది నీ ఆత్మ మాత్రమే. హల్లెలూయా. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తుని నీటి బాప్తిసం ద్వారా శరీరధారిగా వచ్చానని తెలుసుకున్న మనము ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడని కూడా మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆయన ఆత్మే కాదు, ఆయన ముఖాముఖిగా మాట్లాడతాడని కూడా మనం గ్రహించాలి. ఆయన ముఖాముఖిగా మాట్లాడాడని, ఆయన అగ్ని ద్వారా కూడా నింపుతాడని. యేసుక్రీస్తు నేను నా తండ్రి ఇద్దరు వస్తారని, అంటే మన స్టెప్స్ పెరగాలే కానీ తగ్గకూడదు. అందుకే మిమ్మల్ని బతిమాలి చెప్తున్నాను, పరలోక మర్మాలు మీరు ఫైనల్ వరకు చదవండి. 24 గంటలు అదే ధ్యానం, మీకు వేరే ధ్యానమే ఉండదు. ఒక్కొక్క బిట్టు మీకు ఉండాలి. మీరు ఎక్కడ పడిపోతున్నారు, సాధారణంగా మిమ్మల్ని ఎక్కడ అడుగుంటున్నాడు, ఏ విధంగా మిమ్మల్ని పడగొడుతున్నాడో చూడండి. అందుకే మనం కొన్నిసార్లు చిన్నపిల్లలాగా ఉండకుండా కొంతమంది బిడ్డలు ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అలా అంటారులే, కానీ అరే మాతో కాదు వాళ్ళు పసిబిడ్డలు, మేము దేవుడితో నడిపించబడగలం, దయచేసి మీరు ఎక్కడైనా వెళ్ళండి, కానీ మేము యేసుకి అప్పగించారు చాలు, మాకు ఒక బిడ్డ చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని అన్ని విధాలుగా ఆదరిస్తాడు. అవే నువ్వు ఇంకా పాలపీక పెట్టుకోము. సంఘాన్ని, సమాజాన్ని సరిచేయుటకు దేవుని అభిషేకం మా మీదకి రావాలని ప్రార్థన చేయమనాలి. ఆమె అక్కడ వరకు మనం చూపించాలి, ఇక్కడ మన భక్తి బయటపడి. అందుకనే వాళ్ళు ఫైనల్ చేసుకున్నారు, పౌలు ఫైనల్ చేసాడు. ఏంటిదని చెప్పండి గట్టిగా, యేసు ప్రభుల వారిని శరీర రీతిగా మేము ఎరగనే. ఆ బిట్లో ఓటాక్ చేశాడు. ఇప్పుడు మన వంతు. హల్లెలూయా. యేసుక్రీస్తు మనకి శరీరధారిగా కనబడాడు, ఆయన అక్షయుడు. హల్లెలూయా. నీ మనోనేత్రములకు ఆయన కనబడాలి. నిప్పు లాంటి శోధనలు ఎదిరించగల దమ్ము ధైర్యం కలిగిన యేసయ్యను నడిచి, దైవజనుడా నువ్వు ఎక్కడ ఉన్నా మాకు బాధ లేదు, కానీ మీ ద్వారా మమ్మల్ని బలపరుచుతున్న దేవుని యొక్క పరసంబంధమైన విషయాలు మాకు దేవుడు ఎలా మాట్లాడో మా అనుభవాలు మీతో పంచుకోవాలని ఎదురు చూడాలి. ఆత్మ చేత ఎంతమంది నడిపించబడుతురో వాళ్ళే దేవుని కుమారు. నీ ఆత్మ నడిపింపు రావాలంటే నువ్వు శరీర నడిపింపును బంద్ చేసుకోవాలి. అప్పుడైతే యేసు ప్రభుతో రొట్టెలు తినడానికి, అప్పుడైతే యేసుక్రీస్తు ఎక్కడికి పోతే యేసు ప్రభు పక్కలోనే ఉండాలి శిష్యులు కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినప్పుడు అగ్ని 4 వారి మీదకి దిగినాయి. ఫస్ట్ మన మనసులో స్వభావం మారాలి. అంటే శరీర స్వభావం పోయి
8:8 రోమపత్రిక 8:8 చదవాలి త్వరగా. కాగా కష్టం అది. ఈ శరీర స్వభావం ఏం చేస్తుందంటే దేవుని సంతోషం పెట్టే బిట్టును ఆపుకుంటుంది, అడ్డుపడుతుంది అన్నమాట. నువ్వు ఉంటే పోతే ఏంటి అలాంటి మనిషివి, అలాంటి వ్యక్తివి. అందుకే దేవుడు ఫలింపని నీ ఆత్మ ఫలింపు లేని శరీర సంబంధమైన బిట్టును తొలగిస్తాడు దేవుడు. ఏమంటాడు? శరీర స్వభావం గల వారు దేవుని ఏ రోజు, నువ్వు ఆత్మ సంబంధివైతే దేవుని ఆత్మ నువ్వు బల్ల గుద్దినట్టు ముద్దుతా ఉంటుంది, లోపల వేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకే అన్నారు వాళ్ళు, శరీర రీతిగా మేము ఇక్కడి నుంచి ఈ ఆత్మతో ఆయన దర్శనంలో చూస్తాం. హల్లెలూయా. ఒకప్పుడు స్టార్టింగ్లో కొంతమంది నా విషయంలో అభ్యంతరపడి నానా విధాలుగా మాట్లాడేవారు. నాకేం బాధ అనిపించలేదు, ఎందుకంటే నేనేమైనా నా దేవుడు నాకు తెలుసు, నేను ఎందుకు అనవసరంగా అనుకోవాలి. ఒకరోజు బాధ కలిగి చెప్పినాను, బిడ్డ నీకు ఎంతకాలము మంది మాటలే నీ మైండ్లో తిరుగుతుందంటే ఫస్ట్ నీ శరీర స్వభావం తీసుకో. అది తీసుకొని ఒక్కరోజు నీ స్వభావాన్ని మార్చుకొని ఆత్మచేత నింపబడి కనిపెట్టి ప్రార్థన చేయి. అసలు సేవకుడు అంటే ఎలా ఉంటాడు, దేవుని ఆత్మ ఎలా ఉంటుంది, దేవుడు ఆయనతో ఎలా మాట్లాడతాడు, అసలు నిజంగా అతను చీకటిలో ఉన్నాడా, వెలుగులో ఉన్నాడా, దేవునిలో ఉన్నాడా, దయ్యంతో ఉన్నాడా, ఏమీ తెలియపరుస్తాడు. ఒకరోజు ఆ తల్లిగారు బాగా కనిపెట్టి ప్రార్థన చేసి అప్పుడు సగం చదువు వచ్చిన గల్తీలు రాసిన పత్రిక తీసి దేవుడు ఆమెతో మాట్లాడాడు. పరిశుద్ధులతో వేరుపారి లోతు ఎత్తు ఏందో నువ్వు తెలుసుకోవాలి, కానీ పరిశుద్ధులను కూడా శరీరీతిగా నువ్వు అక్కడే ఎరిగి ఎవరో చెప్పారని నువ్వు గుడిదానిగా ఉండకూడదు అని ఆ వాక్యం ఆమెకు చూపించాడు. సగం చదివేరా, చదువు కూడా దగ్గర రాదు. ఆశ్చర్యరీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారు నాలో ఏ విధంగా ఆయన ఆత్మ ద్వారా తన కార్యము నెరవేర్చి ఆయనను ఎలా ప్రేమిస్తున్నాడో కొన్ని విషయాలు తెలియజేసినప్పుడు ఆశ్చర్యపోయింది. అప్పుడు నేను చెప్పాను, మనము శరీరానుసారమైన మనసు దైవజనుని చూసినప్పుడు మన శరీరంగానే కనబడతాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా కనబడ్డాడు? తప్పు వీళ్ళదా యేసయ్యదా? గట్టిగా మీ నోరే మీకు సాక్ష్యం. ఎవరికి పొరపాటు కదా? పౌలు ఆ మాట అంటున్నాడా? మేము శరీరీతిగా యేసుక్రీస్తును తెలిసి కూడా మేము అంటే మాకు తెలుసు. ఎలా తెలుసు? ఆయన యేసుక్రీస్తు శిష్యులు ఆయనతో ఆ గెత్సెమనే తోటలో ఆ రూపాంతరపు కొండ మీద తిరిగింది మాకు తెలుసు. కానీ ఆయన శరీరీతిగానే ఉన్నాడని ఆ బిట్టులో మేము ఎందుకు చూడాలి? ఆయన పునరుద్ధానుడని తెలుసుకున్నాం. మరణాన్ని జయించిన విషయం మాకు అంటే వాళ్ళు ఎంతవరకు ఎరిగారు యేసు ప్రభుని? తెరవాలి నోరు. ఆయన అదృష్టం చేరేంతవరకు ఆయన పునరుద్ధానమును మరణాన్ని జయించిన స్టెప్ అదే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఆయన మరణములో ఆయన పునరుద్ధానములో పాలివాడగునంతగా నేను కష్టపడుతున్నాను అన్నాడు. కారణం ఏం తెలుసు? ఇది స్వభావము, శారీర స్వభావం. మనం ఎలా ఎరిగాము అంటే మనము ఆత్మ ద్వారా. అందుకే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనివ్వరు. అందుకే యేసు ప్రభుల వారిని వెంబడించినప్పుడు ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసు? ఆయన బంధువులు కజిన్స్ అందరు, ఈయన మరియ కుమారుడు కాడా, ఈయన మనతో లేడా, ఈయన మన ఇంటి పక్కోడు కాదా, ఆయన ఫలానికి కులానికి సంబంధించిన వాడు కాదా, కొన్ని మతానికి. అందుకే చాలా మందికి ఆయనకు ఓ కులంతో మతంతో శరీరీతిగా దేవుని బిడ్డలారా మీరు కూడా యేసు ప్రభుని శరీరీతిగా ఆయన అంటున్నాడు నీవు ఆత్మ ద్వారా సహవాసం. సాతానుగా ఎప్పుడు మనల్ని శోధించేది యోహాను సువార్త వాక్యంలో చెప్పాడు. మనం ఈ వాక్యాలను బలంగా మన గుండెలో దాచిపెట్టుకోవాలి బిడ్డలారా. తర్వాత రోమా 6:6 కూడా చదవాలి. చదవ త్వరగా ఉంటాడు. వానికి తెలుసు యేసుక్రీస్తు ఆత్మస్వరూపి అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడేనని, యేసుక్రీస్తు అన్యాయం చేయడని, యేసుక్రీస్తులో ఏ పాపం లేదని, యేసుక్రీస్తు మరణాన్ని చిత్తు చేసిన వాడని తెలుసు. తెలిసినా వీడు ఎందుకు లోపడడు? ఇట్లారా మనం కూడా తెలుసు. మనకు దైవ సేవకుల ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. యేసు ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపం కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు.
మన సంకటములను కుదుర్చువాడు ఆయనే. అయితే ఆయన మనకు ఉన్న తర్వాత కూడా, మనము ఆయన ప్రేమలో ఉన్న తర్వాత కూడా మనం ఈ శారీర స్వభావం అనే పాపములు పడిపోతుంటాం. కాబట్టి దీన్ని జయించాలి అంటే ఎవడైనను, మరలా చదవాలి కింద, యేసు క్రీస్తునందున్న వారు నూతనమైన సృష్టి, పాతవి గతించిపోయాయి అంటాడు అక్కడ. అంటే నీ ప్రాచీన స్వభావం 6:6 చదవండి రోమపత్రిక. ఏమనగా అగో పాపమునకు దాసులు కాకుండా ఉన్నట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. హల్లెలూయా. ఇక్కడ 2 స్వభావాలు కనబడ్డాయి. శరీర స్వభావం ఉన్న దీంట్లో అర్థమవుతుందా? సాతాను స్వభావాన్ని బట్టి శోధన ఉంది యోహాను సువార్తలో. అయితే ఇక్కడ మన ప్రాచీన స్వభావం అనేది, ఇప్పుడు శిష్యుల స్వభావం ఏంటిది? యేసు ప్రభుల వారు అలాగే చూశారు వాళ్ళు, అంతేనా? మళ్ళా ఏమంటాడు శిష్యులు వచ్చి, ఏమన్నాడు పిలుపు? అయ్యా మాకు తండ్రిని మాత్రమే. అంటే ఈయన స్వభావం ఏంటిది? శరీర స్వభావం. నాలోనే నా తండ్రి ఉన్నాడు. అందుకనే వాడు సత్యం అంటే సాతాను గడు సత్యమందు నిజంలో నిలబడలేడు. వాడు నీకు తెలుసు